దేవుని వాక్య భాగము ప్రసంగి గ్రంథము దేవుని వాక్య భాగము చూడమైతే 7వ అధ్యాయము మొదటి మాట చదువుదాం ఒకసారి. మొదటి వచనాన్ని, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు. దేవునికి స్తోత్రం. ప్రసంగి భక్తుడు ప్రతిదానికి సమయము కలదు అని రాస్తా ఉంటాడు కదా. దేనికి సమయం కలదట? మనము ప్రయాస పడుతున్న ప్రతి దానికి కూడా సమయము కలదట. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనం కంగారైపోతుంటాం కదా, అయ్యో పనులు జరగట్లేదు, ఏవో అవ్వట్లేదు అనేసి చాలా సార్లు మనము కంగారు పడిపోతుంటాం. కానీ ప్రసంగి భక్తుడు అంటున్నాడు ఇక్కడ, సమయము కలదు, ప్రతిదానికి కూడా సమయము కలదు. అయితే ఆకాశము క్రింద ఏబడినటువంటి ప్రతి దాన్ని కూడా వ్యర్థమని రాబడి ఉంటది. దేవునికి స్తోత్రం. మనుషులు పాటుపడుతున్నటువంటి ప్రతి పని కూడా వ్యర్థమని రాయబడి ఉంటది. కానీ దేవుని ఒక వాక్యంలో ఈ దినంలో చదివినటువంటి లేఖనము చక్కటి మాట రాయబడి ఉంటది. మాట, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు. నిజంగా చక్కటి మాట. ఈ మాటలు చెప్పాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాను. కొన్ని విషయాలు నేర్చుకుందాము. సుగంధ తైలము కంటే ఏ పేరు మేలంట? మంచి పేరు మేలట. ఈ లోకంలో చాలా మంది పేరు ప్రతిష్టలు రావాలని చాలా మంది ప్రయాస పడుతూ ఉంటారు కదా. రాజకీయంగాను, లేకపోతే ఉద్యోగపరముగాను, లేకపోతే గ్రామంలో, లేకపోతే ఉన్నత దాన్ని బట్టిగాను మంచి పేరు రావాలనేటువంటి నిజంగా చాలా మంది ఆరాట పడుతూ ఉంటారు. అనేకులకి నేనంటే తెలియాలి అనేసి చాలా మంది ఎంతగానో ప్రయాస పడుతూ ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది, నిజంగా సుగంధ తైలము కంటే అట మంచి పేరు మేలు అట. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలం అనేటువంటిది ఎంత విలువైనదో దానికంటే పేరు మంచి పేరు అనమాట. మంచి పేరు మేలు అని దేవుని వాక్యం చెప్తుంది. మంచి పేరు అనగా ఎలాంటి పేరు కలిగి ఉండాలి? ఆ వ్యక్తి అయితే చాలా మంచివాడు.